ఎంతో కష్టసాధ్యమనుకునే సమస్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇట్టే పరిష్కారం చూపుతున్నారు నేటి యువత. ఈ క్రమంలో ముఖ్యంగా రైతులకు సమయం, ఖర్చును ఆదా చేసేందుకు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు ఆ విద్యార్థులు. కృత్రిమ మేధ ఆధారంగా ఆధునిక సేద్య ప్రణాళికలు, తెగుళ్ల గుర్తింపు, ఎంత మేర సాగు చేయాలనే అంశాలు, మంచి దిగుబడి ఎలా సాధించాలో వీటి ప్రత్యేకం. మరి ఈ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. పంటకు చిన్నపాటి వ్యాధి సోకితే చాలు అధిక మొత్తంలో పురుగు మందులు ఉపయోగిస్తుంటారు. ఏ సమస్యకు ఏ పిచికారీ మందు కొట్టాలనే అవగాహన ఇప్పటికీ చాలా మంది అన్నదాతల్లో తక్కువే. దీనివల్ల పంటలతో పాటు పర్యావరణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు తమ గ్రామాల్లో చూసిన విద్యార్థులు ఓ పరిష్కారం చూపాలని అనుకున్నారు. అందుకనుగుణంగానే ఏఐ సాంకేతికతతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు పిబి సిద్ధార్థ కళాశాల విద్యార్థులు. దీనికి ఈల్డ్ ప్రెడిక్ట్ గా పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దాన్ని ఉపయోగించి వ్యాధి సోకిన మొక్క భాగం ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు పంటకు సోకిన వ్యాధితో పాటు పిచికారీ చేయాల్సిన మందుల వివరాలు వస్తాయి. నా ప్రాజెక్ట్ ఈల్డ్ ప్రెడిక్ట్ గురించి. దాన్ని ఇప్పుడు రైతులు ఫోటో తీసుకుంటే ఒక ఫోటోని అది స్కాన్ చేసి దానికి ఏ డిసీజ్ ఉంది అని చెప్తుంది. లైక్ దానికి కావాల్సిన ఏం చేస్తే తగ్గుతుంది, ఇంకా ఏం చేస్తే మనకి దిగుబడి పెరుగుతుంది అని చెప్తుంది. దానికి కావాల్సిన రికమెండేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ మొత్తం వస్తాయి అన్నమాట. అయితే దాని ద్వారా సింపుల్గా రైతులు అనేది కొనుక్కోవచ్చుదని. నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను విజయనగరం జిల్లా కొమరాడు గ్రామం నుంచి వచ్చాను. అక్కడ నాకు రైతులు ఎలా ఉంటారో ఏంటనేది మొత్తం తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిసీజ్కి ఇంకో మందులు కొట్టేస్తూ పంటని దిగుబడి అనేది తగ్గించుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ అని నాకు తెలుసు కాబట్టి నేనేం చేశానంటే ఈ యాప్ క్రియేట్ చేయడం వల్ల రైతులకు చాలా సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం అవుతుంది అనమాట. అలాగే ఇందులో ఏ అసిస్టెంట్ కూడా ఉంది. దాని ద్వారా వాళ్ళు దాంతో మాట్లాడుకోవచ్చు అనమాట. కొంతమంది రైతులు మీరు అడగవచ్చు, రైతులు కొంతమంది చదువుకుపోవచ్చు కదా, మీరు ఎలా దీన్ని బిల్డ్ చేశారని. మేము తెలుగులో కూడా దీన్ని బిల్డ్ చేసాం. వాళ్ళు అసిస్టెంట్తో మాట్లాడవచ్చు అనమాట. ఏ అసిస్టెంట్తో ఏం చేస్తే ఏమవుతుంది, ఎలా చేయాలి ఏంటనేది. అలాగే స్కాన్ చేస్తాం కదా, స్కాన్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ దానికి ఏవైతే కావాలో అవి మొత్తం ఆ ప్రొడక్ట్స్ మొత్తం కిందే వచ్చేస్తాయి, ఆ పేజీలోనే వచ్చేస్తాయి. దాని ద్వారా రైతులకి సింపుల్గా కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. మా యొక్క ఏ అనలైజేషన్లోనే అదే మొత్తం అనలైజ్ చేసిద్ది. లైక్ ఓకే, మీకు ఇంత క్రాప్ ఫీల్డ్ ఉంది, మీ పొలం ఇంతవరకు ఉంది, మీ సమస్య ఇది, మీరు కేవలం ఇంత మోతాదులోనే ఎరువులను వాడాలి, ఎరువులను ఇంత పెస్టిసైడ్స్ని మీరు వాటర్లో ఇంతవరకు వరకే డైల్యూట్ చేయాలి, ఇంకా ఎక్కువ చేస్తే నష్టం వస్తుంది అనేది తెలిపేలాగా మేము మా ఏని బిల్డ్ చేస్తున్నాం. భూమికి తగిన పంట వేయక చాలా మంది రైతులు నష్టపోతున్నారని చెబుతున్నాడు ఈ విద్యార్థి సందీప్ కుమార్. ఇలాంటి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అగ్రికల్చర్ ప్రెడిక్షన్ పేరిట ఏఐ సహకారంతో వెబ్సైట్ తయారు చేశాడు. ఇందులో నేలకు సంబంధించిన ఫోటో అప్లోడ్ చేస్తే భూమి వివరాలు అందిస్తోంది. ఏ పంట వేయాలి, ఎంత దిగుబడి ఇస్తోంది లాంటి వివరాలు అందిస్తోందని చెబుతున్నాడు సందీప్ కుమార్. ఆల్రెడీ మనం క్రాప్ వేసాం, ఇంకా ఫ్యూచర్లో మన క్రాప్ ఎలా ఉండబోతుంది, అసలు ఆ క్రాప్ అనేది ఎంత మనకి అమౌంట్ అయితే జనరేట్ చేయగలదు, అసలు ఎలా ఉంటుంది, దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మొత్తం అయితే చెప్తుంది. అలాగే మనం కొత్తగా ఒక క్రాప్ వేయబోతున్నాం అంటే మనకు తెలియదు అసలు ఏం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అసలు ఏం తెలియదు. అసలు జస్ట్ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ సాయిల్ ఫోటో తీసుకుని మనం అప్లోడ్ చేస్తే చాలు. అక్కడి నుంచి మొత్తం ఏ చూసుకుంటుంది, జనరేట్ చేస్తే ఆ సాయిల్ గుడ్డా కాదా, అంటే మంచిదా కాదా అని చెప్తుంది. అక్కడి నుంచి మొత్తం డీటెయిల్స్ అని మనం ఇస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఏం చేస్తే మన క్రాప్ అనేది ఇంకా బాగా అవుతుంది, ఇంకా ఎంత జనరేట్ చేస్తుందని ఫుల్గా అయితే డీటెయిల్స్ అయితే ఇస్తుంది. కొంతమంది ఏంటి నష్టం అంటే ఏదో ఒకటి చేసేస్తారు, వాళ్ళు నష్టపోతారు. అలా కాకుండా ఈ అప్లికేషన్ వాళ్ళు ఈ అప్లికేషన్ వాడితే వాళ్ళకి ముందుగా చెప్తుంది, ఈ పంట వేస్తే మీకు ఇంత దిగుబడి వస్తుంది, లాభం వస్తుంది అనేది ఈ అప్లికేషన్ చెప్తుంది. పంటకు పిచికారీ చేయాలంటే చేతి పంపులు లేదా మాన్యువల్ గా ఆపరేట్ చేసే డ్రోన్లు ఉండేవి. వీటికి భిన్నంగా సెన్సార్లతో పనిచేసే డ్రోన్లు తయారు చేయాలనుకున్నాడీ యువకుడు. ఐఓటీ, ఏఐతో ఇంటిగ్రేట్ చేసి
కిసాన్ డ్రోన్ బాట్ రూపొందించాడు. పంట వేసిన ప్రదేశం చుట్టూ సెన్సార్లు ఏర్పాటు చేసి దానిని మొబైల్ యాప్కి జోడిస్తారు. రెండింటిని డ్రోన్కు అనుసంధానం చేస్తారు. సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారం క్రోడీకరించుకొని పంట ఎండిపోతున్నా లేదా పురుగు పట్టిన ప్రాంతంలో ఈ డ్రోన్ పిచికారీ చేస్తోంది. దీనివల్ల రైతుకు సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయంటున్నారు సందీప్. నా ప్రాజెక్ట్ ఏంటంటే కిసాన్ డ్రోన్ బాట్. ఇది ఏం చేస్తుందంటే మనకు ల్యాండ్లో ఉన్న సెన్సార్స్ నుంచి మనకు డేటా వస్తుంది. ఆ డేటా అనేది మన ఈ కిసాన్ డ్రోన్ బాట్ అనే ఒక యాప్లోకి ఇలా వచ్చేస్తుంది. వచ్చేసాక మనకి మాన్యువల్గా స్ప్రే చేయాలా లేకపోతే ఆటోమేటిక్గా స్ప్రే చేయాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పటిదాకా ఉన్న డ్రోన్స్ అని మాన్యువల్గా ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనము ఇలా ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఆ డ్రోన్ని మనం ఫ్లై చేసుకుంటూ వెళ్ళి స్ప్రే చేసుకుని రావాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎంత లెవెల్ కొట్టాలి ఏంటి అనేది మొత్తం కూడా మేము ఆటోమేట్ చేస్తున్నాం. దాన్ని మొబైల్ రాని వాళ్ళు వాళ్ళ వాడడం కోసం అని చెప్పి ఇంకా ఫ్యూచర్గా దీన్ని వాయిస్ రికగ్నైజేషన్ కానీ అలా యాడ్ చేయబోతున్నాము. ఇది వచ్చరగల డ్రోన్ మనకు 30 to 35 లీటర్స్ కూడా మోయగలదు. పెస్టిసైడ్ అనేది మనకి ఎక్కడైతే క్రాప్ బాగాలేదో ఆ ప్లేస్కి ఆటోమేటిక్గా వెళ్ళి కొట్టేసి వచ్చేస్తుంది. ఒకవేళ మనం మాన్యువల్గానే ఆపరేట్ చేయాలనుకుంటే మనకు డ్రోన్లో ఒక కెమెరా సెన్సర్ని ఇలా అరేంజ్ చేసుకుంటాం. అది మనకు ఒకవేళ ఆ డ్రోన్ ఆ ఏరియాలో మనకు కొట్టాలనిపిస్తే గ్రీన్గా ఉన్నా సరే మనకు కనపడుతుంటుంది కదా, కొంచెం కొట్టాలనిపిస్తుంది. ఆ కొట్టాలనుకునే దగ్గరికి వెళ్ళి మనకి స్ప్రే బటన్ ఉంటుంది. ఆ స్ప్రే బటన్ నొక్కేస్తే అదే స్ప్రే చేసుకుంటుంది. ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయంటే నెల ముందే ఫంక్షన్ హాళ్ల వెతుకులాట మొదలు పెడతాం. ప్రతి హాల్కి వెళ్లి కావలసిన తేదీలకు అందుబాటులో ఉందా లేదా తెలుసుకుంటాం. లేదంటే మరొకటి వెతక్క తప్పదు. శుభముహూర్తాల సమయంలో ఇలాంటి సమస్యతో సమయం, శ్రమ వృధా అవుతోంది. దీనికి పరిష్కారంగా ఏఐ టూల్తో వెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ క్రియేట్ చేసింది ఎంఎస్సీ డేటా సైన్స్ చదివే సౌమ్య. నేను చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి వెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. వెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే వెన్యూస్ బుక్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా లైక్ వాళ్ళకి మా కాలేజ్లో ఏవైతే లైక్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళు వెన్యూస్ని బుక్ చేసుకోవచ్చు. లైక్ క్వాంటిటీ బట్టి బుక్ చేసుకోవచ్చు. లైక్ 500 మెంబర్స్ ఉండే ఆడిటోరియం బుక్ చేసుకోవచ్చు, 200 మెంబర్స్ ఉండే సెమినార్ హాల్. అలా వాళ్ళు ఏ కాన్ఫరెన్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు లైక్ ఏ టాపిక్స్ మీద కండక్ట్ చేద్దాం అనుకున్నారో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫంక్షన్స్కి అండ్ అలాగే ఎనీ లైక్ ఎగ్జిబిషన్స్, లైక్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్, ల్యాబ్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మన దగ్గర నుంచే మనం కూర్చుని బుక్ చేసుకుని అలాగే మనకి అప్రూవల్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకవేళ అప్రూవ్ అయితే మనకి మెయిల్ వచ్చేస్తుంది, లైక్ మీ రిక్వెస్ట్ అప్రూవ్ అయింది, మీరు ఈరోజు రేపు లైక్ మీ ఈవెంట్కి వచ్చి ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇన్ కేస్ ఆ రోజున ఎవరైనా బుక్ చేసుకుని ఉంటే వాళ్ళకి మాత్రం పెండింగ్ అని వస్తుంది. అలాగే వాళ్ళకి మెయిల్ కూడా వస్తుంది, సారీ వీ కాంట్ బుక్ దిస్ స్లాట్ బికాజ్ ఆల్రెడీ ఎవరో బుక్ చేసుకున్నారని చెప్పి. దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అయింది, అలాగే ఫాస్ట్గా మనకి యాక్షన్స్ అనేవి అయిపోతాయి. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మా కాలేజ్లో ఇంప్లిమెంట్ చేశాము. అలాగే ఇప్పుడు కొన్ని రోజుల్లో మేము బయట కూడా ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా సామాన్యులకు ఉపయోగపడే వాటిని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు విద్యార్థులు. మున్ముందు మరిన్ని ప్రాజెక్టులు చేస్తామని అంటున్నారు.